నమస్తే అండి. నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. కింద శనివారం కుదరక ఇవాళ సోమవారం ఇస్తా సార్. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ సార్. ఈ రెండు ఉంటే మన లైఫ్ 100% సక్సెస్ సార్. సార్ జనరల్గా మోటివేట్ స్పీచ్ ఇవ్వగానే ఆ స్పీచ్ వాస్తవంగా ఒక వారం 10 రోజులే ఉంటుంది. అంటే ఎంతూజియాజం నేను చేయగలను అని. కానీ అది లైఫ్ మొత్తం ఉండాలంటే మీకు ఒక స్మాల్ స్టోరీ చెప్తాను సార్. ఇది రియల్ ఇన్సిడెంట్ సార్. హార్డ్ వర్క్ డెడికేషన్తో ఒక పర్సన్ చేసిన సాహసమే మీకు స్టోరీలో చెప్తాను సార్. జనరల్గా సార్ ఇప్పుడు మనకి ఒక బిందె నీళ్ళు కోసం నీళ్లు లేకపోతే 140 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలి, దాహం తీర్చాలంటే మనకి మైండ్లో ఒక భయం అనేది ఏర్పడింది. కానీ బీహార్లో ఒక ఊర్లో ఒక 140 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలని సార్. ఆ టైంలో కొన్ని శతాబ్దాలుగా జరిగిందండి. ఏమైందంటే ఆయన పేరు ముందే రివీల్ చేస్తున్నానండి. దశరథ్ మాంది గారు. ఆయన్ని మౌంటైన్ మ్యాన్ కింద రికగ్నైజ్ చేశారు ఆయన చేసిన పని వల్ల. ఏంటో తెలుసా సార్ ఆ పని? జనరల్గా దశరథ్ మాంది వాళ్ళ వైఫ్ గారు ఉన్నారు కదా సార్, ఆమె ఒక విలేజ్ సార్ బీహార్లో గ్యాల్హోనో అనే విలేజ్ లో అక్కడ నీళ్ళు అనేది ఉండదు సార్. అక్కడ నీళ్ళు లేవు కదా సార్, వేరే ఊర్లో ఉండేది. వ్యాగ్నర్ గ్యాల్లో అనే ఊర్లో ఉంటుంది సార్. ఈ ఊరికి 140 కిలోమీటర్లు ఒక కొండ అనేది ఉంది సార్. అది 350 ఫీట్లు కొండ. ఆ కొండెక్కి దిగితేనే ఆ విలేజ్ లోకి వెళ్ళి వాటర్ కానీ హాట్ క్వాలిటీ కానీ ఉంది. చాలా మంది అట్లా వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు. కానీ వాళ్ళ మిస్సెస్ గారు, దశరథ్ మాంది గారి వైఫ్, ఒక రోజు నీళ్లు తేడానికి వెళ్ళి కొండ ఎక్కదే కాలు జాతి పడిపోయారు సార్. దెబ్బలు తగిలింది. ఆమెను ఇంటికి తెచ్చారు. ఇంటికి తెచ్చి మళ్ళా వ్యాగ్నర్ గ్యాలనో అనే ఊరికి తీసుకెళ్ళాలి కదా సార్. ఈ కొండెక్కే లోపు ఆమె ప్రాణం తుసిపేస పోయింది సార్, చనిపోయారు. వాస్తవంగా దశరథ్ మాంది గారు చాలా బాధపడ్డారు. కానీ బాధతో పాటు కోపపడ్డారు. దేని మీద? ఈ కొండ, ఈ 350 ఫీట్లు కొండ ఉంది కదా సార్, దీన్ని ఎలాగైనా మై లైఫ్ అండ్ మై వైఫ్ హ్యాస్ బీన్ స్పాయిల్ ఫర్ దిస్ అన్నారు. అంటే ఏం లేదు సార్, నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసింది. ఈ కొండ అనేది ఉండకూడదు. ఈ ఊరోళ్ళందరికీ కూడా హాని చేసింది కాబట్టి ఈ కొండ ఉండకూడదు. అందరూ ఏమనుకున్నారంటే వైఫ్ చనిపోయింది కదా, ఆ భ్రమలో మనోడు అలా ప్రాంతం అలా కొండను పగల కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఏదో 2వ రోజో 3వ రోజో వచ్చేస్తాడు కదా అని చుట్టాలందరూ కూడా అనుకున్నారు. కానీ ఈయన సుత్తి చామం పట్టుకొని ఒక్కడే కొండ కొట్టడం స్టార్ట్ చేశారు సార్. వాస్తవంగా ఇది 1, 2, 3 రోజులు అవ్వగానే ఆ రోజులు కరెక్ట్గా వారం తర్వాత ఈ ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ వచ్చి ఈయన రాళ్లతో కొట్టడం స్టార్ట్ చేశారు. అంటే పిచ్చోడు అని ఆ భ్రమలో ఆయన్ని పిచ్చోడు కింద కొట్టడానికి చూశారు. కానీ ఆయన ఏమి తగ్గల. రోజు పొద్దున్నే వచ్చి కొండ సుత్తి చానం పట్టుకొని వచ్చి కొండను పగల కొడుతూనే ఉన్నారు. ఇది ఒక న్యూస్ రిపోర్టర్ చూశారండి. వచ్చి ఈయన దగ్గర ఏదో సబ్జెక్ట్ ఉందా అడుగుదాం, ఈయన బాధ ఏంటనేది. ఆయన రోజు ఏంటంటే పండు ఫలమో ఒక ఫ్రూట్స్, యాపిల్, జామ పండు అని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవాడు. రిలేషన్ ఏర్పడింది ఇద్దరికి. ఈయన ఏమయ్యాడు, ఈయన గురించి న్యూస్ రిపోర్ట్లు రాద్దాం అనుకొని కొన్ని రోజులు ఈయన గురించి స్టడీ చేశాడు ఆ న్యూస్ రిపోర్టర్. ఒక రోజు ఏమైంది, కొండర పగల కొట్టే ప్రాంతంలో ఓ రోజు వచ్చాడు. నా న్యూస్ రిపోర్టర్ నా మాట వినట్లేదు, నా మేనేజరు ఏంటో అసలు అర్థం కావట్లేదు, నాకు ఉద్యోగం కూడా చేయాలనిపించట్లేదు, ఈయన వల్ల నాకు మనశాంతి లేదు అనగానే అప్పుడు దశరథ్ మాంది గారు ఏం చెప్పారు, నువ్వే ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేయ్యా, పెద్ద విశేషం ఏమన్నా అనగానే అదేమన్నా చిన్న కానా వస్తువా ఏంటి పెట్టడానికి, చాలా కష్టం ఉంటుంది. అప్పుడు ఒక మాట అన్నారు దశరథ్ మాంది, కొండ కొట్టడం కల్లా పెద్ద విషయమా అన్నది. అప్పుడు ఆయన మైండ్ షాక్ అయింది. అది నిజమే కదా, ఒక కొండను పగల కొట్టి దాడి చేయాలనే ఆశయం కంటే ఈయనది పెద్ద గొప్ప ఏం కాదు కదా అని ఆ మైండ్. అంటే ఆయన ఆలోచన అలా ఉంది, నేను ఎలా అయినా ఇది సాధించగలను. అప్పట్లోనే దశరథ్ మాంది గారు, ఆయన మీరు నమ్మరండి, దీని సినిమా కూడా వచ్చింది. 22 ఏళ్ళు 22 years కష్టపడ్డారండి. కష్టపడి
ఆ కొండని రూట్ చేస్తే 2 కిలోమీటర్లు వచ్చిందండి. 140 కిలోమీటర్లని దారిని 2 కిలోమీటర్లు కొండ పగలగొట్టి దారి చేశారండి. అంటే సక్సెస్ అనేది వెంటనే రాదండి. ఆయన 22 ఏళ్ళు కష్టపడిన తర్వాత రికగ్నైజ్ వచ్చింది. భారత సర్కార్ ఆయన్ని మౌంటైన్ మ్యాన్ అని రికగ్నైజ్ చేసి బిరుదు ఇచ్చి వదిలేరు. ఏముంది సార్ ఆయన లైఫ్ లో చివరి దాకా కష్టపడి అంటే వదల్లా, ఇది నేను చెయ్యగలను అని అనుకున్న తర్వాతే ఆ పనిని చేశారు. అంటే సంకల్పం ఏంటి, తన బాధ దుఃఖం అంతా కూడా దాన్ని పెట్టారు, ఎలా అయినా పగల కొట్టాల్సింది. సింగిల్ మ్యాన్, క్రొక్లైన్లు లేవు, ఏం జేసీపీలు లేవు, ఏమీ లేదండి. ఒక సుత్తి చానం పట్టుకొని దారి చేశాడండి. మీకు ఫోటోలో మీకు పక్కన వస్తుంది. నేను చెప్పేది ఒకటే అండి, అంటే సార్ బాధ దుఃఖం అన్నీ వస్తాయి. మనం జయించాలంటే ముందు మన దాంట్లో ఉండాలండి. సంకల్పం ఉంటే సక్సెస్ అనేది మనకు నెక్స్ట్ స్టెప్పే సార్. ఒక్కసారి నా మాట ఏంటంటే సార్ మీరు జనరల్గా ఒక విషయం చెప్తా సార్. హెచ్డి సూపర్ సార్. హెచ్డి వీడియోస్ చూస్తారు. హెచ్డి అంటే ఏంటండి, హార్డ్ వర్క్ డెడికేషన్. చూసారా, హెచ్డిలోనే ఉంది. మీరు హార్డ్ వర్క్ తో కాకుండా హార్ట్ వర్క్ తో, అంటే మనసుతో చేయండి. బాగుంది సార్. ఇది మనసుతో చేస్తే, హార్ట్ వర్క్ తో చేస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ చెప్పే సార్. సార్ మీకు అందరికీ కూడా చెప్పేది ఒకటే, డిసప్పాయింట్ అవ్వద్దండి. ఇప్పుడు దశరథ్ మాంది గారు ఎంత కష్టపడ్డారు, 22 ఏళ్ళు కష్టపడితే ఆయన రికగ్నైజ్ అయ్యారు. అంటే 1, 2 కాదు. అలాగే మనం ఆ మౌంట్ కొండను కొట్టడం కాదు కదా మన అంత కష్టం. మనం ఏంటి, మన హార్డ్ వర్క్ ఏంటి, మన ఉన్న మెటీరియల్స్ ఎలా అమ్మాలి, నిజాయితీగా. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజాయితీ ఉంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్పే. నిజాయితీ, హార్డ్ వర్క్ కాకుండా మీరు హార్ట్ వర్క్ అనండి సార్, మనసుతో చేయండి, సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్పే. ఓకే సార్, ఇవాళ నేను చెప్పేది ఒకటే సార్, హార్ట్ వర్క్ తో చేయండి, డెడికేషన్ హార్డ్ వర్క్ కాదండి, హార్ట్ వర్క్ చేయండి, సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్. అసలు ఇది శనివారం స్పీచ్ ఇస్తే పోయేదండి, కానీ నాకు వర్క్ వల్ల చేయలేకపోయాను. అందరూ కూడా డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ తో చేయండి సార్, సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ సార్. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా యూట్యూబ్లో నా లింక్స్ ఉంటాయి సార్, మీరు సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి రెఫర్ చేయండి. సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్పే సార్. నేను ఎందుకు సక్సెస్ అంటున్నానంటే, అందరూ కూడా సక్సెస్ అవ్వాలనే సంకల్పంతో బిఎన్కే ఫామ్ చేశాను సార్. మీరు అందరూ ఉండి గ్రూప్ని సక్సెస్ చేస్తారని కోరుతున్నాను సార్. నేను మీ కేకే.